ఎందుకు ధ్యానించమంటారు? యేసుప్రభు వాక్యాన్ని ధ్యానించమని ఆ రోజు ధర్మశాస్త్రములకు యెహోవా దేవుడు చెప్తారు. ఈ దినాల్లో యేసుప్రభు చెప్తారు, పరిశుద్ధాత్మ చెప్తారు, పరిశుద్ధాత్మ ద్వారా అపొస్తలులు చెప్తారు, వాక్యం చదవండి, ధ్యానించండి, వాక్యం చదవండి, ధ్యానించండి. అది దేవుని మాట, అందులో దేవుని మాటలు ఉన్నాయి. ఆ మాటలు సత్యం. ఆ సత్యములో దేవుడు మిమ్మల్ని స్థిరపరుస్తాడు, తన మాటలో స్థిరపరుస్తాడు, తన విశ్వాసంలో స్థిరపరుస్తాడు. అందుకే బైబిల్ చదవాలి. ఒక్కొక్కసారి విచారకర మేము బోధకులమైన మేము కూడా అవగాహన లేమితో మేము చేసే బోధల వల్ల కనీసం మీరు 2 సార్లు బైబిల్ చదవాలి అని ఒక భక్తిలో భాగంగా, ఒక మొక్కుబడిగా, అదేదో దేవుడు మెచ్చుకుంటాడు అన్నట్టుగా బోధలు ఆ రీతిలో చేస్తున్నాం. కనుక సంఘానికి తెలిసిందల్లా, నాకు నీకు మనకు తెలిసిందల్లా రోజుకొక అధ్యాయం చదవాలన్నమాట. అధ్యాయం ఎప్పుడైపోతుంది? 2 అధ్యాయాలు ఎప్పుడైపోతాయి? రోజు కాసేపు చదవాలి, కాసేపు కదా. ఇక్కడ వాక్యం చూస్తే అది మాటే గాని, అది దేవుని మాట, అది దేవుని మాటే గాని అందులో నువ్వు ప్రతిష్ఠించబడాలి, అందులో నువ్వు వేళ్ళూనుకోవాలి, అందులో నువ్వు నిలబడిపోవాలి, ఒక పునాదిలాగా లోపలికి వెళ్ళిపోవాలి. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం.